హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మీరు చాలా రోజులుగా నన్ను అయితే ఏంటి బ్రో మీరు ఫుడ్ బ్లాగ్స్ ఏం చేయట్లేదు మీరు ట్రావెలింగ్లో ఉన్నారు, సో ఫుడ్ బ్లాగ్స్ ఏం చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేనైతే మటన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయినా నాకు కామెంట్ రూపంలో అయితే బ్రో మటన్ బిర్యానీ చేయొచ్చు కదా, ఎప్పుడు చికెన్ బిర్యానీ తింటారా అని చెప్పి కూడా చాలామంది అయితే నన్ను కలిసిన వాళ్ళైనా చాలామంది అయితే అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం అయితే నేనైతే మటన్ బిర్యానీ అయితే ఈరోజు చేస్తున్నాను. ఈ సండే మాత్రం మీరైతే ఈ మటన్ బిర్యానీ చేసి చాలా ఎంజాయ్ చేయండి నేను చెప్పిన కొలతలతో అయితే. సో నేనైతే ఇప్పుడైతే కేజీ మటన్ అయితే తీసుకున్నాను. మంచిగా చూడండి మీరు, అక్కడక్కడ మీట్ బొక్కలు కూడా ఉండాలి. అక్కడ బొక్కలు ఉంటేనే కదా మన నమ్ములతో ఉంటేనే చాలా బాగుంటూ ఉంటుంది. మీరైతే కొంచెం కొవ్వు ఉన్నది అయితే తీసుకోండి. కొవ్వు ఉన్నది అయితేనే మనకు మటన్ బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడైతే దీన్ని మటన్ బిర్యానీ అయితే మ్యారినేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీంట్లో మనం నిమ్మకాయ నీళ్ళు అయితే వేసుకుందాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు నేను స్వయంగా మన మటన్ మసాలా బిర్యానీ మసాలా అయితే నేను తయారు చేసుకున్నాను. మీరు ఎవరికైనా బిర్యానీ మసాలా కావాలనుకుంటే మాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీకు నా సీక్రెట్ మసాలా అయితే మీకైతే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇప్పుడు వీటిని అయితే మనం మిక్స్ చేసుకుందాం ఫస్ట్ ఒక రౌండ్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఓన్లీ లెమన్ వాటర్, ఇంకోటి బిర్యానీ మసాలా ఓన్లీ దీంతోనే మనం మిక్స్ చేసి ఉండాలి. చూడండి, దీన్ని మంచిగా పట్టించాలి ఫ్రెండ్స్. దీనికి ఇందాక మనం లెమన్ వాటర్ను మనం బిర్యానీ మసాలాతో అయితే మనమైతే ఒక 5 నిమిషాలు అయితే మ్యారినేట్ అయితే 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక రా మసాలా కూడా వేసుకుందాం, బిర్యానీ మసాలా, రా మసాలా. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే 4 పచ్చిమిర్చిలు ఇట్లా నిలువుగా చీర్చి వేసేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. కారం పొడి బాగుంటుంది, మీకు తగినంత కారం, ఎంత స్పైసీ తినాలంటే అంత స్పైసీ అయితే మీరైతే కారం అయితే వేసేసేయండి. 1 టీ స్పూన్ పసుపు, కారం, పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి మనం ఉప్పు తగినంత వేసుకోవాలి మీరు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి మన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కారం మీదనే ఇంతకుముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఆయిల్ కూడా కారం మీద వేస్తేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీటిని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కారం ఎంత మంచి పట్టుకుంటుందో, కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు కారం పైన ఎంత మసాజ్ చేస్తే ముక్కలకి అంత మసాలా అనేది పట్టింది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ముక్కకి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మేము అన్ని మసాలా వేసిన కలిపినాక చూడండి ఎంత రెడ్డిస్గా కనిపిస్తుందో. దీన్ని మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ పెట్టేసిన తర్వాత మనం 1 కప్పు పెరుగైతే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ మటన్ బిర్యానీ వచ్చేసరికి నేను బయట తినను ఫ్రెండ్స్, ఇంట్లోనే నేను చేసుకునేది తింటాను. బయట వచ్చేసరికి ఓన్లీ చికెన్ బిర్యానీ తింటా. బట్ నేను చేసే బిర్యానీ మాత్రం, మటన్ బిర్యానీ మాత్రం చాలా బాగా వస్తుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు వావ్ అని. కొంచెం హాట్ వాటర్ అయితే వేయాలి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఒక కెటిల్లో ఉన్న వాటర్ అయితే వేసేస్తున్నాను, ఒక 1/2 కప్పు వాటర్. ఇప్పుడు దీన్ని కలిపిన తర్వాత దీన్ని అయితే 1 గంట సేపు అయితే, మినిమం 1 గంట వరకు అయితే మనమైతే దీన్ని పక్కనైతే పెట్టేసేయాలి. సో మన గంట సేపటి వరకు అయితే మనం దీన్ని అయితే పక్కన పెట్టేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. ఇది చూస్తుంటే చాలా ఎమ్మీగా కనిపిస్తున్నట్టుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం 1 గంట వరకు అయితే దీన్ని మ్యారినేషన్ చేసేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, 1 గంట వరకు అయితే మనం తర్వాత నెక్స్ట్ కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడైతే మనం మటన్ మ్యారినేషన్ చేసిన దాన్ని చూడండి. మనం 1.5 అవర్ అయితే మనం అయితే దీన్ని మ్యారినేషన్ చేసిన తర్వాత దీన్ని అయితే ఫస్ట్ అయితే కొంచెం వరకు ఉడకబెట్టుకుందాం. ఒక 50% వరకు అయితే దీన్ని అయితే మనం బాయిల్ చేద్దాం. ఎందుకంటే అట్లా చేస్తేనే మా అమ్మకి ఇష్టం అంట, డైరెక్ట్ దమ్ అనేది కొంచెం నచ్చదంట. సో అందుకోసం అన్నట్టుగా మనం ఒక 50% అయితే దీన్ని ఉడకబెట్టుకుందాం. అదేవిధంగా పక్కనే మన రైస్ కావాల్సిన వాటర్ అయితే మనం అయితే ఇక్కడ పెట్టేస్తాం. చూడండి, ఇదిగోండి మనకు బాయిలింగ్ కావాల్సిన వాటర్ అంతా, మనం వాటర్ అనేది ఉప్పుగా ఉండాలి బాగా. సో దీన్ని అయితే మనం బాయిల్ చేస్తున్నాం వాటర్ అయితే. ఇది వచ్చేసరికి ఇప్పుడు 50% వరకు అయితే నానబెట్టుకుందాం, ఉడకబెడదాం. సో దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఉడకడానికి కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకున్నాము. సో ఇది కొంచెం
ఆయిల్ అనేది పైన తేలేంత వరకు అయితే మనం అయితే దీన్ని అయితే మ్యారినేషన్ అయితే చేద్దాం, అంటే ఉడకబెట్టుకుందాం 50%. తర్వాత దీన్ని దమ్ పెట్టేస్తుందాం, చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత ఎట్లా ఉంటుందో. ఓకేనా, వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంట్లో తయారు చేసిన గీ ఒక 3 స్పూన్స్ అయితే గీ వేసుకుందాము. మనమైతే రైస్కి అయితే వాటర్ అయితే పెట్టాం కదా, చూడండి వాటర్ అయితే చాలా పొగలు వచ్చేస్తున్నాయి బాగా, వాటర్ అయితే హీట్ అవుతున్నాయి. సో దీంట్లో ఉన్న తీసేద్దాం, ఎందుకంటే ఎట్లాగో ఇదంతా వాటర్ అనేది దీంట్లో తీసుకుంటుంది కాబట్టి. సో ఇదంతా పిప్పి అన్నమాట, దీన్ని తీసేద్దాం మొత్తం. బాస్మతి రైస్ని 1 గంట సేపు నానబెట్టామండి ఆల్రెడీ. సో ఆ వాటర్ అనేది, ఆ రైస్ అనేది దీంట్లో వేసేద్దాం. చూడండి గంట సేపు వరకు అయితే నానబెట్టేసాను ఈ రైస్ని. సో ఈ రైస్ని అంతా దీంట్లో ఉడుకుతున్న వాటర్లో అయితే వేసేద్దాం. దీన్ని మనం 80% వరకు అయితే కుక్ చేద్దాం. అంటే మా అమ్మకి ఇట్లా అంటేనే ఇష్టం అంట ఫ్రెండ్స్. నేను ఒకసారి డైరెక్ట్గా దమ్ పెట్టాను చికెన్ లాగానే, చాలా బాగుండే. బట్ ఏంటంటే మా అమ్మ కొంచెం బాగా డ్రై అయిందంట. సో కొంచెం వెట్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేశాను. అంటే ది బెస్ట్, రెండింటిలో ఏది బాగుంటుంది అంటే ఇది బాగుంటుంది అని చెప్పగలుగుతాం. ఇదైతే మీరు అందుకోసమే అందరికీ ది బెస్ట్ ఇవ్వాలనే కోరికతోనే ఇదైతే మేమైతే చేస్తున్నాము. ఇదైతే మీరు చూడండి ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో. ఓకేనా, చూడండి ఇదిగోండి, ఇట్లా ఆయిల్ అనేది ఇట్లా పైకి రావాలన్నమాట. చూడండి గ్రేవీగా ఎట్లా కనిపిస్తుందో. సో దీని కింద అయితే మనం ఇప్పుడు ఇది బంద్ చేసేసి మనం దీని కింద అయితే పెనం అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా ఇట్లా తేలాలి, చూడండి ఇదిగోండి, ఇట్లా ఆయిల్ అంతా తేలాలి కాబట్టి సగం అయితే మనకైతే ఉడికింది. సో సగం అనేది మనకు దమ్ములో అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే ఈ పెనం అయితే పెట్టుకుందాము, డైరెక్ట్గా అయితే వద్దు దమ్కి. సో మనం అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. దీనిపైన లోపు హీట్ అవుతూ ఉంటుంది. మనకు రైస్ అయితే చూడండి ఇదిగోండి, మనకైతే దగ్గర పడింది, చూద్దాము. ఇంకొక 5 మినిట్స్ ఫ్రెండ్స్. చూడండి ఆల్రెడీ విడిపోతుంది, బట్ ఏంటంటే కొంచెం ఉడకాలి 5 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న ఉడుకుతుంది. చూడండి ఆయిల్ అంతా బాగా పేరుకోపోయింది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. సో దీనిపైన మనం అయితే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా చక్కగా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే మనకైతే సగం అయితే ఉడికింది. సో మనం ఒక లేయర్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి, ఈ బిర్యానీ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, మీరు నమ్మండి. చూడండి ఇదిగోండి ఎంతగో రైస్ అంతా చూడండి ఎంత గ్రీన్గా పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఒక లేయర్ అయితే మనమైతే రైస్ అయితే వేస్తున్నాము. చూడండి చూడండి ఎంత రైస్ చూడండి ఎంత బాగా వస్తుందో. ఒక 1 మినిట్ తర్వాత అయితే తీద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే 70% ఉడికింది, ఇంకొక 80% లాగుంది కదా ఫ్రెండ్స్ రైస్. చూడండి మీరు పంపిస్తూ చూడండి ఇదిగోండి, మొత్తం సమానంగా వేసుకోవాలి ఫ్రెండ్స్, పరుచుకోవాలి ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. సో మనం దీంట్లో ఏంటంటే కొంచెం పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక లేయర్ కింద, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు గనక కుంకుమ పువ్వు ఉండేది ఉంటే ఫ్రెండ్స్ కుంకుమ పువ్వు మాత్రమే వాడండి. అది కూడా మేము కాశ్మీర్ నుంచి తెచ్చినాం ఫ్రెండ్స్, కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు. సో ఈ కుంకుమ పువ్వు అయితే చాలా బాగుంటుంది అంటే ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు ఉంటే మాత్రం వేసుకోండి, లేకపోతే మాత్రం లేదు. సో ఇంకా కొంచెం వచ్చేసరికి ఇంకో రైస్ వచ్చేసరికి వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి మిగిలిన రైస్ అంతా అయితే మనం దీంట్లో అయితే వేసేసుకుందాము. చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, మీరు చికెన్ బిర్యానీ చేస్తారా, మటన్ బిర్యానీ చేయరా అని చాలామంది అడుగుతున్నారు. సో మేము మటన్ బిర్యానీ తినాం, చికెన్ బిర్యానీ తింటాం, మటన్ బిర్యానీ తింటాం, కానీ ఇది కొంచెం చేయడానికి టైం కుదరలే అనమాట. సో ఈసారి అయితే కుదిరింది కాబట్టి మీకు చేస్తున్నాను. ఇదైతే మీరు ట్రై చేసి చూడండి. చాలామంది అన్నారు మీరు చికెన్ బిర్యానీ చాలా బాగా చేశారు, మేము కూడా ట్రై చేసాము అని చెప్పారు. సో ఇది కూడా మీరు అదేవిధంగా మీకోసం ఇది మాత్రమే చేశాను, మీరు కూడా ఇది మాత్రం ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే దమ్ అయితే పెట్టేసాము, రైస్ అంతా లేయర్ అయితే పెట్టేసాము. మనకు మిగిలిన కుంకుమ పువ్వు అయితే దీంట్లో వేద్దాం ఫ్రెండ్స్. అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది తప్ప, కానీ దానికన్నా ఆప్షనల్ మాత్రమే. ఇది మీ దగ్గర ఉంటే మాత్రమే వేసుకోండి, లేకపోతే మాత్రం కొత్తిమీర పైన, పుదీనా, కొత్తిమీర కాదండి, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ చూడండి ఇదిగోండి, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఘీ, ఒక 2 స్పూన్లు మాత్రం ఘీ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్ అనేది తీసాం కదా ఫ్రెండ్స్, రైస్ వాటరు. సో దీంట్లో ఒక కప్పు, చిన్న కప్ అంత వాటర్ దీని మీద స్ప్రింకిల్ చేసుకుందాం ఫ్రెండ్స్, కొంచెం దమ్ముకి బాగుంటుంది. ఓకేనా,
దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. దమ్ వచ్చేసరికి మేము ఒక క్లాత్ అయితే వాడతాము రెగ్యులర్గా. సో మేము ఆ క్లాత్ను మాత్రమే యూజ్ చేస్తాం. చూడండి, మీరు అనుకోవచ్చు ఒక దమ్ము కోసం ఒకటి పెట్టవచ్చు కదా అంటే, మేము ఈ క్లాత్ మాత్రం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి బిర్యానీ కోసమే స్పెషల్గా. సో అందుకోసం అయితే మేము అంటే రెగ్యులర్గా చేస్తుంటాను ఫ్రెండ్స్ బిర్యానీ. ఇంట్లో ఇష్టం చాలా మా అందరికి బిర్యానీ అనేది. సో ఇక దీని మీద దమ్ పెట్టేస్తాను. సో మనం ఇంతకుముందు అయితే వాటర్ అయితే రైస్ పెట్టాం కదా, దాన్ని మాత్రమే పెట్టండి మీరు. ఎందుకంటే చెప్తాను, ఇది ఒక రీజన్ ఉంది. సో బరువు పెట్టాలి కదా, ఏదైతే ఇది అనుకోవచ్చు. పైనుంచి వేడి కింద నుంచి వేడి తగిలేసి ఆ సెగ అంతా అనేసరికి మంచిగా రైస్ అనేది మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం నేను ప్రిఫర్ అయితే చేస్తాను. పైనుంచి వేడి కింద నుంచి వేడి తగులుతుంది కాబట్టి. సో మనమైతే ఒక పావు గంట అయితే ఫుల్ మీద పెట్టేసి, ఇంకొక పావు గంట తర్వాత మీడియం మీద పెట్టి, ఇంకో పావు గంట సిమ్ పెట్టి, మొత్తం 45 minutes మనమైతే దమ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. 45 minutes తర్వాత ఎలా ఉందో 45 minutes తర్వాత బంద్ చేసేసి మళ్ళీ ఒక పావు గంట 20 నిమిషాలు అంటే 15 to 20 minutes దాన్ని తీయకుండా తర్వాత ఒక 1.5 hour తర్వాత మీకైతే క్యాచ్కి వస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ కలుస్తాను 1.5 hour తర్వాత బిర్యానీ ఎలా ఉందో. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనమైతే 45 minutes దమ్ పెట్టిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసేసాం. సో చూడండి, ఇప్పుడైతే మీ ముందర అయితే నేనైతే తీస్తున్నాను. చూడండి ఎలా వస్తుందో. మీ ముందే తీస్తున్నాను ఫ్రెండ్స్, ఇంతవరకు తీయలేదు. మేము ఈ క్లాత్ ఎందుకు వాడతాం అంటే మొదటి నుంచి ఈ వైట్ క్లాతే వాడతాం. సో ఇది బిర్యానీకి స్పెషల్ అన్నమాట మాకు ఇది. చూడండి పొగలు వస్తుంది. చూడండి ఇదిగోండి ఎంత పొగలు వస్తుందో ఫ్రెండ్స్. ఇగో రైస్ ఎట్లా ఉందో తీద్దాం బయటికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత డ్రైగా ఉందో చూడండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనమైతే సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత పొగలు వస్తుందో. స్మెల్ మాత్రం అసలు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇదిగోండి బాగా అంటే బాగా వస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనమైతే రైస్ అయితే వేసేసుకున్నాము. స్మెల్ మాత్రం భలే వస్తుంది. చూడండి ఇదిగోండి రైస్, చూడండి ఇదిగోండి ఇదిగో పొగలు కమ్మే రైస్ చూడండి. దీనికి దానికి ఒక్క మెతుకుకి ఒక మెతుకు. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ ఎప్పుడైనా మా అల్లుడు చూస్తాడు ఫ్రెండ్స్. ఈసారి లేడు, వాడు అక్కడ ఉన్నాడు కదా, గుజరాత్లో ఉన్నాడు కదా, వాడే చూస్తాడు, బాగా చూస్తాడు వాడు. చాలా బాగుంది, అసలు మాటలు లేవు. చూడండి ముక్కలు కూడా చూడండి, ఇదిగోండి కాలుతుంది. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ముక్కలు ఇగో ఇట్లా ఊడి పడేస్తుంది, కాలుతుంది ఫ్రెండ్స్ మొత్తం. కానీ చాలా బాగుంది. ఆ గీ స్మెల్ అయినా కానీ, ఆ మసాలా ఫ్లేవర్ అయినా కానీ. ఈ మసాలా ఏంటంటే నా సీక్రెట్ మసాలా. సో మీకు ఎవరైనా కావాలంటే నాకైతే కామెంట్లో చెప్పండి. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్. మీకు ఏమైనా వీడియో కావాలంటే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. టాటా.